హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మమతా స్మార్ట్ స్టార్ట్. ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. అవును కదండి, అది నిజమైన మాట. అది ఎలానో తెలుసుకుందాం. మనము పూర్వం నుంచి, అంటే మన పెద్దల కాలం నుంచి మనం ఏం విన్నాము? ఆరోగ్యమే మహాభాగ్యం. ఖచ్చితంగా ఆరోగ్యం ఉంటే అన్నీ సాధించవచ్చు ఈ జీవితంలో. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యం మనకు ఉండాలంటే మనం కొన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కానీ కొన్ని మనల్ని ఎలా ఇబ్బంది పెడతాయి అనేదే ఈ వీడియో. మనము ఇళ్లలో చూస్తుంటాం, ఒక్కొక్కసారి మనము ఎక్కువగా ఆహార పదార్థాలను వండేస్తాం. మనం తిని మిగిలిన తర్వాత దాన్ని ఒక ఫ్రిడ్జ్లో పెట్టి ఆ మరుసటి దినం ఓవెన్లో వేడి చేయడం కానీ, లేకపోతే స్టవ్ మీద వేడి చేసుకొని తినడం కానీ జరుగుతుంది. మనం అనుకుంటున్నాం వేడి చేసుకొని తింటున్నామని, కానీ మనకు తెలియని విషయం ఏమంటే దానివల్ల దాంట్లో ఫామ్ అయిన బ్యాక్టీరియా అవన్నీ కూడా మన ఆహారంతో పాటు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దానివల్ల మనము జబ్బున పడతాం లేదా అనారోగ్యానికి గురవుతాం. అలానే ఇప్పుడు వేడిగా ఉండాలనేసి, మనము ఫ్రెష్గా ఉండాలని ఫుడ్ మనం ఏం చేస్తున్నాము? వేడి వేడి అన్నం కానీ, వేడి వేడి ఆహార పదార్థాలు కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి తీసుకెళ్తున్నాం. అలా ప్లాస్టిక్ డబ్బాలు కానీ, అల్యూమినియం బాక్సెస్ కానీ, ఈవెన్ స్టీల్ కూడా ఇప్పుడు మిక్స్ వస్తుంది. అలాంటి బాక్సెస్లో మనం అలానే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఫుడ్. కానీ ప్లాస్టిక్ అనేది చాలా చాలా ప్రమాదకరమైంది. ఈ ఆహారం వేడితో పాటు ప్లాస్టిక్ కరిగి మన శరీరంలోకి ప్రవేశించి మన వల్లే ఇబ్బంది పెడుతుంది. ఇంకొకటి, ఈరోజు ఉన్న మన లైఫ్ స్టైల్ వల్ల మనము రాత్రి 6 గంటల లోపలే మనము డిన్నర్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటాం. కానీ మన లైఫ్ స్టైల్, మనకున్న ఒత్తిడి, మనకున్న పనులు అన్నిటిలో అది మర్చిపోయి రాత్రి 10, 11, 12 అయినా మనం ఆహారాన్ని తినము. అలా తినడం వల్ల రాత్రి 6 గంటల లోపల మనం 6 గంటలు నిద్రపోయినా కూడా ఆ ఆహారం జీర్ణం కాక మనకు గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఇప్పుడు ప్రపంచంలో ప్రతి చిన్న విషయానికి మనం స్ట్రెస్ తీసుకుంటాం, డిప్రెషన్లోకి వెళ్తాం. ఆ డిప్రెషన్, ఆ స్ట్రెస్ అనేది మన ఆరోగ్యం మీద ఖచ్చితంగా ప్రభావితం అనేది చూపిస్తుంది. కాబట్టి మనం అందరూ ఆలోచించాల్సిన విషయం, మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. మన ఆహార అలవాట్లే మన ఆరోగ్యం.